వర్షాకాలంలో దోమల ద్వారా వచ్చే జబ్బులు చాలా చూస్తుంటాం. ఇందులో అతి ముఖ్యమైనది డెంగీ ఫీవర్. నా పేరు డాక్టర్ ఎంవి రావు. నేను యశోద హాస్పిటల్ సోమాజిగూడలో చీఫ్ కన్సల్టెంట్ ఫిజిషియన్ గా పనిచేస్తున్నాను. అయితే డెంగీ ఫీవర్ రాగానే చాలా మంది ప్రజలు చాలా భయపడుతూ ఉంటారు, ముఖ్యంగా ప్లేట్లెట్స్ గురించి. చాలా మంది ప్రతిరోజు కూడా ప్లేట్లెట్స్ టెస్ట్ చేయించుకొని కొంచెం తగ్గానే భయపడుతూ ఉంటారు. నిజానికి డెంగీ ఫీవర్ లో మనం భయపడాల్సింది ప్లేట్లెట్స్ గురించి కాదు, మనం భయపడాల్సింది బీపీ తగ్గటం వల్ల వచ్చే అనర్థాల గురించి. చాలా మందికి ముందు జ్వరం వస్తుంది, తలనొప్పి వస్తుంది, ఒళ్ళు నొప్పులు వస్తాయి. అప్పుడు ఏ ప్రమాదం ఉండదు. జ్వరం తగ్గినప్పుడే అసలు కథ మొదలవుతుంది. అప్పుడు మీకు బీపీ తగ్గుతుంది, ప్లేట్లెట్స్ తగ్గుతాయి. బీపీ తగ్గడానికి కారణం ఏంటంటే రక్తనాళ నుంచి మన రక్తంలో ఉన్న ప్లాస్మా ద్రవ పదార్థం బయటకు వస్తుంది. అలా వచ్చినప్పుడు రక్తం చిక్కపడి బీపీ తగ్గి చాలా మంది షాక్లకు వెళ్తుంటారు. దీన్నే డెంగీ షాక్ సిండ్రోమ్ అంటాం. సకాలంలో ఐ ఫీడ్స్ చేయకపోతే ఈ పేషెంట్ మరణించే అవకాశం ఉంది. కొంతమందిలో మాత్రమే ప్లేట్లెట్స్ బాగా తగ్గిపోయి రక్తస్రావం జరిగే అవకాశం ఉంది. ప్లేట్లెట్స్ అనవసరంగా ఇస్తే అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అదే కాకుండా చాలా మంది ప్లేట్లెట్స్ కొంచెం తగ్గగానే ఇంట్లో పప్పాయి ఆకుల రసాలు, పప్పాయి పళ్ళు ఎక్కువ తింటాము, కివీ పండ్లు లాంటివి ఇస్తుంటారు. అవి మంచిది కాదు. అసలు డెంగీ రావద్దంటే మీరు దోమ కాటు బారిన పడకుండా ఉండాలి. దానికి ఏంటంటే మన పూల కుండీల్లోనూ, అదే ఎయిర్ కూలర్స్ లోను, ఖాళీ బాటిల్స్ లోను, విసిరి పారేసిన కొబ్బరి చెప్పులను కూడా ఈ దోమలు పెరుగుతూ ఉంటాయి. అదే కాకుండా బస్లో రిపెలెంట్స్ కానివ్వండి, దోమతలు తప్పకుండా వాడాలి. పిల్లలకు దోమలు కొట్టకుండా పొడుగాటి చేతున్న చొక్కాలు, అదేవిధంగా ప్యాంట్స్, థిక్ సాక్స్ వేస్తే వాటి దోమలు కొట్టకుండా ఉంటాయి. థ్యాంక్ యూ.